బడాబాబుల ఆక్రమణ చెరలో ఉన్న పేదల భూములను వెనక్కి తీసుకువచ్చి పేదలకు అప్పజెప్పడం జరుగుతుందని గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా కోటపట్టణంలోని షాదీ మంజిల్లో ఏఆర్డి స్వచ్ఛంద సంస్థ, వివిధ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో తీర ప్రాంత ప్రజలు మరియు మైనింగ్ కార్మికుల సమస్యల పరిష్కారానికి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎన్విరాన్మెంటల్ కార్పొరేషన్ చైర్మన్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దళితులు పనిచేసినటువంటి పేదవాళ్ళ భూములు కన్నా లాక్కొని ఉంటే వాళ్ళ భర్త కూడా పడతానని చెప్పి మళ్ళీ తెలియజేస్తున్నా. ఎస్పెషలీ కోట మండలం కేశవరం గ్రామ సభకు మేము వెళ్తున్నాం. అక్కడ కేశవరంలో ఎవరైతే పేద ప్రజల భూములు ఆగుపోయి చేశారో అవన్నీ కూడా తీసి బయట పెట్టి ఖచ్చితంగా ఎవరైతే పని చేశారో వాళ్ళకి శిక్ష పడే విధంగా ఖచ్చితంగా చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఇక్కడ చిలకూరు మండలంలో పేదవాళ్ళ భూములు ఆక్యుపై చేసి మొత్తం ఆ సిలికా ఎవరిదమ్మా మందే పేదవాళ్ళదే, కానీ మీరు అక్కడ పని చేసుకోవాల్సిందే. డబ్బులు వచ్చేది, కోట్లు వచ్చేది వాళ్ళకి, కానీ అవి మనవి ఎస్సీ ఎస్టీ గిరిజనులకు సంబంధించినటువంటి ల్యాండ్స్ అన్నీ కూడా మన భూముల్ని వాళ్ళు తీసుకొని తక్కువగా కోట్లు సంపాదిస్తున్నారని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఎక్కడికి వెళ్ళినా ఎస్టీల భూములు, ఎస్సీల భూములు, అలాగే మత్స్యకారుల భూములు వేరే వాళ్ళు దౌర్జన్యంగా లాక్కొని వాళ్ళు పొనాడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది. ఎస్పెషల్లీ గూడూరు నియోజకవర్గంలో ఎక్కువ ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. దయచేసి అందరికీ చేతులు దండం పెడుతున్నా. దయచేసి మీరు ధైర్యంగా నిజాయితీగా గ్రామ సభలకు వెళ్ళి మీకు ఏ నష్టం జరిగిందో చెప్పాల్సిందిగా నేను తెలియజేస్తున్నా. గౌరవ వేదిక నాయకులందరూ కూడా తెలియజేస్తున్నా. మీరందరూ కూడా ఈ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గర నుంచి అందరూ కూడా ఖచ్చితంగా గ్రామ సభలకు అటెండ్ అయ్యి ఎక్కడైతే పేదవాళ్ళ భూములు పార్టీలకు అతీతంగా ఎక్కడైతే గొప్పవాళ్ళు రాకున్నారో అవన్నీ కూడా తిరిగి పేదవాళ్ళకి ఇప్పించాలని చెప్పి వేదికలందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఆ నియోజకవర్గం తల్లిదండ్రులు అందరూ కూడా మీ స్కూళ్ళలో ఖచ్చితంగా మీరు వెళ్ళి పాల్గొని ఆ యొక్క స్కూల్లో ఉన్నటువంటి ఇబ్బందులు అలాగే రిపేర్లు అన్ని కూడా మీరు రాజ్య పేపర్లు రాసి తీర్మానం చేసి మీరు హెడ్ మాస్టర్కి ఇస్తే ఆ హెడ్ మాస్టర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్తుంది. మేము కూడా తీసుకెళ్లి గౌరవ విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారికి ఇచ్చి మ్యాక్సిమం మేము అవన్నీ కూడా చేసే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ, అలాగే కోర్టులో మీటింగ్ జరిగింది. ఆల్రెడీ పెద్దలు మా జగన్మోహన్ అన్న మాకు చెప్పాడు, ఏదైనా రోడ్లు అన్యాయం ఉందని. నేను ఎప్పుడు అటు పోయేవాడిని, నిలిపోయేవాడిని చదువుతున్న ఇంటికి. ఈరోజు అక్కడ దాకా పోయినాను. ఎంత దారుణం ఉందంటే అంత దారుణం ఉందన్న. ఈ తుఫాను అయిపోయిన తర్వాత మొత్తం రోడ్డు సిమెంట్ రోడ్డు వేసేటువంటి బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి జగన్మోహన్ గారికి తెలియజేస్తూ, నేను చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా గూడూరు నియోజకవర్గానికి రావడం, అధ్యక్షతన ఏఆర్టీ అధ్యక్షతన, అలానే ఇక్కడ ఉన్న గౌరవ శాసనసభ్యులు పాసం సునీల్ గారి అధ్యక్షత ఈ సమావేశంలో భాగస్వామ్యం అవ్వడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారు, అలానే డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు, అలానే పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ, అడవి శాఖ మంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ పర్యావరణ పరిరక్షణ కోసం ఎంతగానో ఇప్పుడు వాళ్ళ మనస్సును పెట్టడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు ఆంధ్రప్రదేశ్ పర్యావరణ పరిరక్షణ కార్పొరేషన్ కి చైర్మన్ గా నా మీద బాధ్యతలు పెట్టారు. యువ నాయకులు, యువకుల అధినేత మా అన్నగారైన నారా లోకేష్ గారు, మంత్రి వర్యులు, ఆయన కూడా పర్యావరణ పరిరక్షణ కోసం ఒక ప్రత్యేకమైన ప్రణాళికను రూపొందించి ఆ లక్ష్య సాధన కోసం ఎటువంటి సాయం కావాలన్నా సహాయాన్ని నేను అందిస్తానని చెప్పి నన్ను ప్రోత్సహిస్తూ
చైర్మన్ గా నా పేరుని ప్రపోజ్ చేసి చైర్మన్ గా నాకు అవకాశం కల్పించినందుకు ఆయన కూడా ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలుపుకున్నాను. ఏ లక్ష్యంతో అయితే ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారు అలానే అలానే మంత్రి వర్యులైన నారా లోకేష్ గారు ఏ లక్ష్యంతో అయితే నాకు ఈ బాధ్యతలు అప్పచెప్పారో ఖచ్చితంగా ఆ బాధ్యతని నిర్వహిస్తానని చెప్పి ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను.